జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. నారాయణపేట జిల్లా కృష్ణా మండల హిందూపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి కె అశ్విని వైఫ్ ఆఫ్ మహేష్ ఘన విజయం సాధించారు. మీ విజయానికి కారణం ఏమిటని మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ బి రవికుమార్ అడగగా వారి సమాధానం మా మాజీ జెడ్పీటీసీ శివరాజ్ పటేల్ గారి ఆశీస్సులు మరియు యువకుల అండదండ, గ్రామ ప్రజల ప్రోత్సాహం, అందరూ కలిసి గ్రామానికి కాబోయే సర్పంచ్ యువకుడు కావాలని మమ్మల్ని కోరారు. వారి అభిమానం కాదనలేక నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. దానికి బదులు గ్రామస్తులు అందరూ కలిసి నన్ను సర్పంచ్ గా గెలిపించడం జరిగింది. మమ్మల్ని నిలబెట్టిన మాజీ జెడ్పీటీసీ శివరాజ్ పటేల్ గారికి మరియు గ్రామ పెద్దలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ సన్నివేశాలకు తెలుసుకోవడానికి వెళ్లిన మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ బి రవికుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మీ పేరేంది? నా పేరు లక్ష్మి. మా యారలు నిలబడి నేను నిలబడింటిని. నేను నిలబడి కూడా మంచి చేసిన దానికి మాకు గెలిచినాను. అదే లక్ష్మీనారాయణ తోటి గెలిచినాను. నేను కూడా మా యార కూడా అక్కడనే గెలిచింది. 257 గెలిచింది. దాని కూడా నేను అంటున్నాను, నాకు ఎట్లా చేసినారో నేను ఎట్లా చేసిన వాళ్ళకి మా చెల్లి కూడా అట్లే చేస్తుంది. మా మిన్న ఒకటోటే ఉంటాం అందరం. మేము నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాది. మీరు చెప్పేది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ తన నిలబెట్టినారు. ఈసారి నేను నన్ను నిలబెట్టి గెలిపించినందుకు అందరికి థ్యాంక్స్. మేము నమ్మకం ఒమ్ము చేయమని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. అందరికి ఒక్కొక్కరిగా థ్యాంక్స్. మేము హైదరాబాద్ నుండి జీఎన్ఆర్ ఛానల్ స్పెషల్ గా మీకోసం వచ్చాము. ఫస్ట్ టైం మీరు గెలిచారు కాబట్టి చాలా అందరూ యూత్లు సంతోషంగా ఉన్నారు. ఇక దాని తరఫున ముఖ్యంగా వాగ్దానం ఇచ్చిరా? లేదు సార్, ఇదంతా మా ఊరిని మంచి చేస్తామని జూనియర్ సిటిజన్స్ వల్లనే అయింది సార్. అందరూ అంటే ఏం కన్నడ నారాయణపేట డిస్టిక్ కృష్ణా మండల్ హిందూపూర్ గ్రామంలో పెద్దలు బయట ఇస్తున్నారు. ఒకసారి ఫస్ట్ ఈ రోజు మన కృష్ణా మండల్ హిందూపూర్ గ్రామానికి జిఎన్ఆర్ ఛానల్ రావడం మాకు చాలా సంతోషకర విషయం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా ఫస్ట్ నుండి మనం మహేష్ గారికి చెప్తుంటే మనం, ఎందుకంటే ఒక యువకుడు ఏదో ఒక హిందూపూర్ గ్రామాన్ని చేంజ్ చేయాలా, ఏదో డెవలప్మెంట్ కాన్సెప్ట్ తో మనం వెళ్ళాలని చాలా రోజుల నుండి కళలు కంటుండే. ఒక్కరోజు మనం మహేష్ గారికి అదే చెప్పినాం, ఇట్లా చేయాలన్నప్పుడు ఓకే మహేష్, మీరు ఎందుకంటే యువకులకు ఒక్కసారి అవకాశం వచ్చిన మాత్రం 100% నిలబడాలి. అది అదృష్టంగా మనకి ఎట్లా అయిందంటే, అదృష్టం కూడా కలిసి వచ్చింది. కలిసి రావడం, మనకు బీసీ రావడము, మన హిందూపూర్కి ప్రత్యేక బీసీ రావడము చాలా హ్యాపీ అయింది. అప్పుడు ఏమైంది, ఏదో మన మహేష్ ఒకటి నాకు ఒక సలహా అడిగిన ఎట్లా చేద్దాం కూడా అన్నప్పుడు ఒకటే చెప్పిన, మహేష్ ఫ్యూచర్ చాలా ఉంది నీకు, ఒకటే నేనేం చేయాలంటే మనం అందరు కలుపుకుని పోవాలా, అందరు పెద్దోళ్ళు వచ్చిన అందరు కలుపుకుని పోవాలి. నీ ఒకటే లక్ష్యం, నీకు నీ గ్రామ అభివృద్ధి చేయాలి. వాళ్ళు వాగ్దానం చేసింది వాళ్ళు అడిగి ఏమని చెప్తారా? కొద్దిగా వాగ్దానం ఏమైనా చేసిరా? ఫస్ట్ సర్పంచ్ ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది. అందుకే వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లుంది, ఏ విధంగా ఉంది, మరియు వాళ్ళది ఏమో వాగ్దానం చేసిరో లేదో అది వాళ్ళ రూపంలో చెప్పండి. మహేష్ గారు, మీరేమైనా మన సర్పంచ్ ఏమైనా చేస్తామని మీరు ఏమైనా చెప్పిండ్రా? నేనైతే సర్పంచ్ గా అసలు ఇష్టం లేకుండా, నాకు ఫస్ట్ మా యువకులే నన్ను తయారు చేసి నువ్వు నిలబడన్నా, యూత్ నుంచి ఒకరు ఉంటే బాగుంటుంది అనికేసి ఈ గెలుపు నిలబెట్టుకున్నారు. వాళ్ళే దీన్ని గెలిపించుకున్నారు. ఈ గెలుపు నాది కాదు, మా యువకులది, మా హిందూపూర్ ప్రజలది. మీ ఇంటితనము రాజకీయ నాయకులు ఉంది. ఇప్పుడు నువ్వే నాయకుడివి. చిన్న ఏజ్ లో ముంగడ ఏం సాధ్యం అనుకున్నావు? ముంగడ మీరు ఏమైనా వాగ్దానం ఇచ్చారా? మనమైతే మా నమ్మకం పైననే యువకులు అందరూ సపోర్ట్ చేశారు. మా హిందూపూర్ గ్రామ ప్రజలు నాకు ఓటేశారు. నేనైతే ఏదే వాగ్దానం అయితే ఇవ్వలేదు. నేను ఏ ఒక్క వాగ్దానం వేరు, నిజం వేరు. ఏ ఒక్క వాగ్దానం కూడా మేము ఇవ్వలేదు. కంప్లీట్ కూడా చూడండి.
వాగ్దానం అంటే అభివృద్ధి చేస్తాము, హిందూపూర్ని ముందుకు తెలుసుకుని పోతాము, అందరినీ అన్ని ఊళ్ళ ప్రజల్ని అందరినీ మేము పెన్షన్ చేస్తామన్నామా, అదే వాగ్దానం. మీరేమో చెప్పగలరా? ఓకే, అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు ఒకటే యువకులది ఏం కాన్సెప్ట్ అంటే మన కృష్ణా మండలంలో హిందూపూర్ గ్రామం ఒక మాదిరిగా గ్రామ పంచాయతీ అనేది తీసుకెళ్లడం మహేష్ గారి ఒక కళ ఉంది. కాబట్టి ఈ కళకి ఇక దీనికి అందరికి యువకులు ఎంత సపోర్ట్ చేస్తారంటే, ఫస్ట్ నేను ఏమంటున్నంటే యువకులతో పాటు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒకటి ఎట్లా అయింది ఇక్కడ మనకి హిందూపూర్ గ్రామాల్లో అంటే క్యాండిడేట్ నిలబడి ఒకటే డిసైడ్ అయినారు, మన క్యాండిడేట్ గెలిపించుకోవడానికి ఏం పని చేయాలా, ఒక సైనికులుగా పని చేసినారు. ఎందుకంటే నేను ఆ రోజు వచ్చిన రోజు నేను ఆ రోజు చెప్పిన నేను, ఎందుకంటే ఒకటి అవకాశం వచ్చింది, మంచి క్యాండిడేట్ ఎన్నుకున్నారు కాబట్టి మీరందరు సపోర్ట్ చేస్తే మంచిగా అయితే ఇప్పుడు కూడా, ఎందుకంటే అందరు వార్డు మెంబర్ ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా మీరందరూ కూడా ఆ వార్డు మెంబర్ తో పాటు, ఎందుకంటే సీనియర్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గాని ఇక్కడ పరతిరెడ్డి గౌడ్ గాని మనకు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరు మార్గదర్శనంలో యువకులంతా మంచి, మీరు ఏదంటే ఏది ఇబ్బంది రానట్లు ఏది లేకుండా మంచి మెజారిటీ గెలిపించినారు. ఆ మెజారిటీ రావడానికి ఒకటి కారణం కూడా ఉంది. ఏం కారణం అంటే మనకు కాంగ్రెస్ చేస్తున్న పనితీరులు గాని వాగ్దానాలు గాని ఏమి జరగటలేదు, అభివృద్ధి శూన్యమైపోయింది. ఎందుకంటే రైతులకు కరెంటు లేదు, బోనస్ లేదు, పెన్షన్ లేదు, మనం చెప్పుకుని పోతే చాలా ఉన్నవి. అది అన్ని ఒకటి ఇప్పుడు ఒక శాంపుల్ గా మనము ఇప్పుడు ఇస్తున్నాం. నేను అప్పుడే చెప్పిన, ఎందుకంటే మన కృష్ణా మండలంలో ఇప్పుడు 5-6 మన బీఆర్ఎస్ రావడం అంటే అంత గొప్ప విషయము. అందుకే ముందర తరాల్లో కూడా నెక్స్ట్ కూడా మీరేమైనా వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ చేయకపోతే నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో మనం ఏమని చూపించుకుంటాం. ఇవన్నీ ఇదే విధంగా ఇప్పుడు మహేష్ ఎట్లా గెలిపించినారో అదే విధంగా ముందర వచ్చే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని మీరందరు క్యాండిడేట్ గెలిపించుకుని మన మండల అభివృద్ధి, మన గ్రామ అభివృద్ధి మీరందరూ సహకారం ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మహేష్ని గెలిపించినందుకు మా బీఆర్ఎస్ మండల్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గెలుపుకు ఎందుకంటే అంత గట్టిగా ప్రయత్నం చేసినారు కాబట్టి నా పార్టీ తరఫున, మన రామ్మోహన్ రెడ్డి తరఫున మన ప్రత్యేకమైన మీరు యువ నాయకులు, మీరు యువ నాయకులు, ఇప్పుడు యూత్ కి చెప్పేది ఇక మీరు లాస్ట్ ఏమైంది? యువకులు ఏం లేదు, అందుకు అందరు యువకులు గట్టిగా నిలబడాలి, గట్టిగా యువకులందరూ గట్టిగా పోటీ చేసి డెవలప్మెంట్ గురించి ముందర వెళ్తుంటారు. అంతే. మన జిఎన్ఆర్ ఛానల్ నుండి హైదరాబాద్ నుండి డైరెక్ట్ వచ్చాము మేము. మీకు ఎలాంటి సందేశాలు ఉంటే మాకు చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.